శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అరణ్యకాండలో శూర్పణఖ. రామాయణము ఎప్పుడు అయిపోతుందని మనం అనుకుంటామో అప్పుడు ఒక స్త్రీ పాత్ర వచ్చి కథను పొడిగిస్తుంది. ఆ సమయంలో భగవంతుని నిర్ణయం మేరకు అక్కడకు శూర్పణఖ అనే ఒక రాక్షసి వచ్చింది. వచ్చి రాముడిని చూసింది. రాముడు ఆయన సింహము స్కందములు ఎలా ఉంటాయో అటువంటి స్కందములు కలిగినవాడు. మదించిన ఏనుగు ఎలా నడుస్తుందో అలా నడిచేవాడు. విచ్చుకున్న పద్మముల లాంటి కన్నులు ఉన్నవాడు. అపారమైన తేజస్సు ఉన్నవాడు. ఇందీవర శ్యాముడు. మన్మధుని సౌందర్యమును గెలవగలిగిన అందము ఉన్నవాడు. అటువంటి మహానుభావుడైన రామచంద్రమూర్తిని చూసింది. ఆయనను చూడగానే ఆమెకు విశేషమైన కామం కలిగింది. యుక్త విచక్షణను మరచింది. రాముణ్ణి చూసేటప్పటికి అబ్బా ఎంత బాగున్నాడో అంటారు. ఆమెను చూస్తే బాబోయ్ ఎలా ఉందో అంటారు. ఆయన కడుపు పైకి కనబడకుండా లోపలికి ఉండి అందంగా ఉంటుంది. ఆవిడ కడుపు పెద్ద బాణ బొర్లించినట్లు ఉంది. ఆయనవి పెద్ద పెద్ద కళ్ళు. ఆమె కళ్ళు చాలా వికృతంగా ఉన్నాయి. ఆయన జుట్టు చాలా అందంగా ఉంది. ఈమె జుట్టు ఎర్రగా తీగలతో కూడిన పొద ఎలా ఉంటుందో అలా ఉంది. చూడగానే మరలా చూడాలనే రూపాయింది. చంటి పిల్లలు చూసి జడుచుకునే రూపం ఆమెది. ఆయన కంఠం విప్పితే వీణ మీటినట్లు ఉంటుంది. ఆవిడ కంఠం కుక్క మురిగినట్లు ఉంటుంది. ఆయన మంచి యవ్వనంలో ఉన్నాడు. ఆవిడ ముసలతనంలో ఉంది. ఆయన అందంగా మాట్లాడతాడు. ఆమె కంఠం విప్పితే యువతల వాళ్ళకి ఒళ్ళు గగురు పొట్టేస్తుంది. అంత అసహ్యంగా ఆవిడ మాట్లాడుతుంది. ఆయన ఎప్పుడూ న్యాయంగా ప్రవర్తిస్తాడు. ఆవిడ ఎప్పుడూ దుష్ట ప్రవర్తనతో ఉంటుంది. శూర్పణఖ తత్వం చాలా గమ్మత్తైనది. శూర్పణఖకి తెలుగింటి వారు చుప్పనాతి అని ఒక అందమైన విశేషణం వేశారు. చుప్పనాతితనం అంటే ఒకళ్ళకు ఉంటే వారవలేదు. కనబడ్డవన్నీ తనవి అయిపోవాలనుకుంటుంది. వాటిని పొందలేకపోతే కోపం వస్తుంది. కోపం వస్తే ఎంత తుఫానైనా సృష్టిస్తుంది. మాటను ఎలా మార్చాలో అలా మారుస్తుంది. ఇన్ని దుష్ట లక్షణాలు కలిగిన వారిని చుప్పనాతి వాళ్ళని అంటారు. శూర్పణఖ అంటే చేటలంత గోళ్ళు కలది అని అర్థం. గోళ్ళు 2 రకాలైన శక్తులకు ప్రతీక. అపారమైన తపస్సు చేసేవాడికి గోళ్ళు పెరుగుతాయి. విపరీతమైన కామంతో క్రోధంతో తిరిగేవాడు కూడా పెద్ద గోళ్ళు కలిగి ఉంటాడు. అందువలన గోళ్ళు ద్వంద్వమునకు చిహ్నము. జీవలక్షణానికి గోరే చిహ్నం పెరుగుతూ ఉంటుంది కాబట్టి గోటికి జీవం ఉంది. నిర్జీవ లక్షణానికి గోరు లక్షణం. గోరును కోసివేసినా మనకేమీ బాధ ఉండదు. కండూతి అంటే గోక్కోవడం. దీక్షా స్వీకారంలో ఉన్న వ్యక్తులు దురద పెట్టినప్పుడు గోళ్లతో గోక్కోకూడదు. అందుకని దీక్ష తీసుకున్న వారు దుప్పు కొమ్ములు దగ్గర పెట్టుకుని దానితో గోక్కోవాలి. కండూతికి పాండితికి రెండిటికి గోరే. పండ అంటే జ్ఞానం. శూర్పణఖ గోళ్ళు చేటలంత ఉన్నాయి. చేట కూడా ద్వంద్వమునకు ప్రతీక. చేట మంచికి పనికొస్తుంది, చెడుకు పనికొస్తుంది. ఇల్లంతా ఊడ్చేసిన పిమ్మట చెత్తను చేటలోకి ఎత్తేస్తారు. పదార్థాలను చెరిగి పొల్లు తొలగించడానికి ఉపయోగిస్తుంది. అటువంటి శూర్పణఖ రాముని వంక చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావు, జటామండలం కట్టుకున్నావు. నీలాగే ఇక్కడ ఇంకొక పురుషుడు కూడా కనబడుతున్నాడు. ఇక్కడ ఎవతో అందవికారంగా ఒక స్త్రీ కనబడుతోంది. అసలు నువ్వు ఎవరు అని రాముని అడిగింది. సీత లోకానికి అంతటికీ సౌందర్యరాశి. శూర్పణఖకి మాత్రం ఆమె అందవికారంగా కనబడుతోంది. ఎందుకని? చుప్పనాతితనం. అప్పుడు రాముడు అన్నాడు, రామునికి అబద్ధాలాడడం ఇష్టం ఉండదు. స్త్రీ కదా, తనను కోరి వచ్చింది కదా అని లేనిపోయిన మాటలు మాట్లాడడం, స్త్రీల దగ్గర మాట్లాడడం, ఆశ్రమాల్లో మాట్లాడడం అసలు ఇష్టపడడం. తాను మాట్లాడకపోవడమే కాదు, ఇతరులు అలాగా ప్రవర్తించినా రాముడు అంగీకరించడు. అందుకని ఆయన ఉన్నమాట ఉన్నట్టు చెప్పాడు. నేను దశరథ మహారాజు గారి పెద్ద కొడుకుని. నన్ను రాముడు అని లోకం పిలుస్తుంది. ఇతను నా తమ్ముడు లక్ష్మణుడు. ఈమె నా భార్య సీత. మేము ముగ్గురం మా తండ్రి గారి మాటలకు కట్టుబడి అరణ్యానికి వచ్చాము. ఇక్కడ తాపసులమైన ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాం. నా తమ్ముడు నాకు శుశ్రూష చేస్తున్నాడు. నువ్వెవరు అని అడిగాడు. ఈయన గురించి చెప్పుకున్న విధానమును మీరు ఆలోచించండి. ఆవిడ చెప్పిన విధానంను మీరు ఆలోచించండి. దానిని బట్టి ఆ పాత్ర ఎటువంటిదో మీరు నిర్ణయం తీసుకోవాలి. అందుకే రామాయణం మీకు బాగా జీర్ణమైతే అవతలి వారు మాట్లాడుతున్న మాటలను బట్టి వారి మనస్థితిని అంచనా కట్టడం వచ్చేస్తుంది. అప్పుడు ఆమె అంది, నా పేరు శూర్పణఖ. నాకు కామరూపం ఉంది. కావాలంటే నేను ఏ రూపాన్నైనా పొందుతాను. నేను చాలా భయంకరమైన రీతిలో ఈ అరణ్యం అంతా తిరుగుతూ ఉంటాను. విశ్వావసు బ్రహ్మ కుమారుడైన 10 తలలు కలిగిన రావణాసురుడు నా అన్నగారు. నేను ఆయన చెల్లెల్ని. నాకు కుంభకర్ణుడనే మరో అన్నయ్య ఉన్నాడు. వాడు ఎక్కువ నిద్రపోతూ ఉంటాడు. వాడు రావణుడిలాగే గొప్ప రాక్షసుడు. నాకు విభూషణుడనే మరొక అన్న ఉన్నాడు. వాడు పుట్టడం మాతో పాటే పుట్టాడు. వాడు చాలా చాలా పనికి మాలినవాడు. ఒక్క రాక్షసి చేష్టిత్వం వాడికి లేదు. ఎప్పుడూ ధర్మం ధర్మం అంటూ ఉంటాడు. గొప్పగా యుద్ధం చేయగలిగిన కరదూషణలు కూడా నాకు అన్నలు. ప్రపంచంలో ఎవరినీ లెక్క పెట్టను. స్వేచ్ఛా విహారిని. అలా
అరణ్యాల్లో తిరుగుతూ ఉంటాను. నిన్ను చూసిన తర్వాత నిన్ను భర్తగా పొందాలని నాకు కోరిక కలిగింది అని తలను పక్కకు తిప్పింది. అక్కడ సీతమ్మ కనపడింది. ఇంత అందమైన భార్య ఉంటే ఇక తనెందుకు ఏరుకుంటాడో అనుకుంది. అందుకని సీతమ్మను చూసేసరికి శూర్పణఖకు కడుపులోంచి అసూయ పైకి వచ్చింది. పాపం సీతమ్మ ఆశ్చర్యపోయి అలా నిలబడిపోయి చూస్తోంది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు శూర్పణఖ అంది, ఈవిడెవరో ఇంత అసహ్యంగా ఉంది. ఈమెను చూస్తే నాకు వికారం పుడుతోంది. ఈవిడ నీ భార్య. ఈవిడ నీకు తగినది కాదు. ఈమెను విడిచిపెట్టే. నేను నీకు తగినదానను. నువ్వు నన్ను కానీ స్వీకరించావా? నేను మొట్టమొదట ఈమెను, తర్వాత నీ తమ్ముడిని తినేస్తాను. ఆ తర్వాత మనం ఇద్దరం స్వేచ్ఛగా ఈ అరణ్యాల్లో హాయిగా విహరిద్దామంది. తమ్ముడితో భార్యతో కలిసి అరణ్యానికి వచ్చిన ధర్మాత్ముడు అన్నగారు రామచంద్రమూర్తి ఆమె మాటలను గమనించాడు. ఈమె చాలా దుర్వృత్తితో కూడుకుని ఉంది. పైగా విశేషించి నా యందు కామమును పొందింది. విశేషమైన కామమును పురుషుని యందు పొందిన స్త్రీ యుక్తాయుక్తములను మరిచి నోరు తెరిచి అడిగినప్పుడు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తే మనసు కేదపడుతుంది. నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టాను. ఉత్తమ వంశ సంజాతుడును. ఒక ఆడదాని మనసును క్లేశపెట్టి మాట్లాడకూడదు. అందుకని ఆమెను కాసేపు అటు ఇటు తిప్పితే ఆమెకు విసుగొచ్చి మమ్మల్ని పనికిరాని వాళ్ళుగా భావించి వెళ్ళిపోతుంది అని భావించి చిన్న చిరునవ్వుతో మాటలలో ఏ కాపట్యము లేకుండా మాట్లాడాడు. అమ్మా, నాకు వివాహం అయిపోయింది. నా భార్య సీత అనురూప. నాకు ఆమె యందు చాలా ప్రీతి ఉన్నది. ఆమెను విడిచిపెట్టి నిన్ను ఎలా స్వీకరిస్తానో అది కుదరదు. ఆడవారు సపత్నిగా అంటే భర్తకు రెండవ భార్యగా ఉండడానికి ఇష్టపడరు. అందుకని నీ పక్కన ఇంకొక భార్య కూడా ఉందన్న పోరు నీకెందుకు? అదిగో మా తమ్ముడు ఉన్నాడు చూసావా? అతను అన్ని విధాలా నాలాగా ఉంటాడు. చాలా కీర్తిమంతుడు, గొప్ప తేజస్సు ఉన్నవాడు, చాలా కాలంగా స్త్రీ సుఖానికి దూరంగా ఉన్నవాడు, కానీ స్త్రీ సుఖం తెలిసి ఉన్నవాడు. ఎందుకంటే అతనికి కూడా వివాహమైంది. 13 సంవత్సరాలుగా భార్య పక్కన లేకుండా నన్ను అనుగమించి వచ్చాడు. అతను ఒకవేళ స్త్రీ సుఖాన్ని కోరుకుంటున్నాడేమో. కోరుకుంటే ఆయనకు భార్య కావలసింది. అప్పుడు పక్కన ఈ సపత్ని పోరు ఉండదు. ఆయన దగ్గరకు వెళ్ళు అన్నాడు. ఆమెను లక్ష్మణుని వద్దకు పంపించాడు. పిమ్మట శూర్పణఖ లక్ష్మణుని వద్దకు వెళ్ళింది. దీనిని బట్టి శూర్పణఖ శీలం ఎటువంటిదో మనం గ్రహించవచ్చు. నేను నీకు తగిన భార్యను. నువ్వు ఎంత కాంతిగా ఉంటావో నేను కూడా అంత కాంతిగా ఉంటాను. నువ్వు చక్కగా యవ్వనంలో అందమైన రూపంలో ఉన్నావు. నేను అందమైన రూపంలో ఉన్నాను. మనిద్దరం సంతోషంగా కాలం గడుపుతాము. నన్ను స్వీకరించు అంది. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, నేనే ఒకరికి దాసుడిని. నన్ను కట్టుకుంటే నువ్వు ఒక దాసి అవుతావు. నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడవు. మా అన్నగారి పక్కన ఉన్న మా వదిన గారు వృద్ధురాలైపోయింది. నీలాంటి అందగత్తెను చూసిన తర్వాత ఇంకా మా అన్నగారు ఆ భార్యతో ఉందామని ఎందుకు అనుకుంటాడు? నువ్వు నన్ను కాదు, మా అన్నయ్యనే గట్టిగా పట్టుకో. ఆయన ఆ భార్యను వదిలేసి నిన్ను స్వీకరిస్తాడు. హాయిగా నీ కోరిక తీరిపోతుంది. లక్ష్మణుడు చెప్పిన మాట నిజమని శూర్పణఖ తాను అందగత్తినని, సీతమ్మ అందగత్తి కాదని భావించి రాముడు తనను చేపడతాడని మరలా రాముడి వద్దకు వెళ్ళి ఈ సీత ఉండబట్టి కదా నువ్వు నన్ను స్వీకరించడం లేదు. ఈమె ఏమి అందంగా ఉంది, చాలా వికృతంగా ఉంది. ఈమెను చంపి తినేస్తాను. ఇక గొడవ ఉండదు. హాయిగా మనం సంతోషంగా కాలం గడుపుతామని భయంకరమైన రూపంతో సీతమ్మ మీద పడింది. సీతమ్మ మిక్కిలి భయపడిపోయింది. వెంటనే రాముడు పెద్ద కేక పెట్టి లక్ష్మణ్ణి పిలిచాడు. చూసావా లక్ష్మణ, ఇటువంటి అనార్యురాలితో పరిహాసం ఆడకూడదు. స్త్రీతో పరిహాసం ఆడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ పరిహాసాన్ని ఆమె నిజం అనుకుంది. సీత అడ్డు లేకపోతే తనను నేను స్వీకరిస్తాను అనుకుంది. సీతమ్మను చంపడానికి వెళ్ళింది. ఇక ఇటువంటి స్త్రీని ఉపేక్షించకూడదు. ఆమెకు తాను అందగత్తెనన్న భావం కలుగుతోంది కనుక, స్త్రీ కనుక కాళ్ళు కానీ చేతులు కానీ తీసేస్తే అంగవైకల్యం వచ్చేస్తుంది కనుక, అందమంతా ముఖాన్ని చూసే అనుకుంటోంది కనుక ఆమె ముక్కు చెవులు కోసేసేయి అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు గబగబా వచ్చి రాముడు కూర్చొని ఆసనం పక్కన ఉన్న ఖడ్గాన్ని తీసుకుని దానితో శూర్పణఖ ముక్కు చెవులు కోసేశాడు. ఆ ప్రాంతం నుంచి రక్తం వర్షం పడిపోతున్నట్లు పడిపోతుంది. అలా కారుతున్న రక్తంతో పెద్ద పెద్ద కేకలేస్తూ అరుస్తూ శూర్పణఖ పరిగెత్తింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. రామజయం శ్రీరామజయం.